హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 14th బిట్లో శబ్దాహ అంటే శబ్దాలు ఉంటాయి. ఈ శబ్దాహ మనకు పుంలింగ్ శబ్దాలు, స్త్రీలింగ్ శబ్ద, పుంలింగ్ శబ్ద, నపుంసకలింగ్ శబ్ద ఉంటాయి. మన క్వశ్చన్ పేపర్లో 3 శబ్దాలు ఇస్తారు. మనం 2 శబ్దాలకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 4 మార్క్స్. ఓకే, మనకి శబ్దాలు చదువుకోవడానికి ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా శబ్దాలు రాయొచ్చు. ఫార్మేట్ చదువుకుందాం. ఫస్ట్ విభక్తులు ఉంటాయి. విభక్తి, ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. మనకు వచనాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంటే ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ఏంటి, ద్వివచనములో, బహువచనంలో ఇలా చెప్పాలి. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం ద్వి బహు, ద్వితీయ ఏక ద్వి బహు, తృతీయ విభక్తి ఏక ద్వి బహు, చతుర్థి విభక్తి ఏక ద్వి బహు, పంచమి విభక్తి ఏక ద్వి బహు, షష్ఠి విభక్తి ఏక ద్వి బహు, సప్తమి విభక్తి ఏక ద్వి బహు. ఇక్కడ మనకు ప్రథమ విభక్తి ఏకవచనంలో శబ్ద అంటే ఏ శబ్దం అయితే ఇస్తారో ఆ శబ్దం రాయాలి ఇక్కడ, శబ్ద. నెక్స్ట్ ప్రథమా విభక్తి ద్వివచనములో ఈ, ఊ, ఔ. అంటే కవి శబ్దంలో కవి అని ఉంటుంది, భాను శబ్దంలో భాను, నెక్స్ట్ రిమైనింగ్ ఔ. నెక్స్ట్ ప్రథమా విభక్తి బహువచనంలో అహ. అంటే మనకు శబ్దాలకు చివరన ఈ వర్డ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనంలో హే శబ్ద. సంబోధన కాబట్టి మనము హే అని ముందు యాడ్ చేయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి ద్వివచనములో ఏ, ఈ, ఊ, ఔ. అంటే కవికి ఈ ఉంటుంది, భానుకు ఊ, రిమైనింగ్ ఔ అని రాయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి బహువచనంలో ఏ, అహ. నెక్స్ట్ ద్వితీయ విభక్తి ఏకవచనంలో ము, శబ్దానికి చివరన ము అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి ద్వివచనములో ఈ, ఊ, ఔ. కవికి ఈ, భానుకు ఊ, రిమైనింగ్ ఔ. నీకు ఇక్కడ ద్వివచనంలో ప్రథమ, సంబోధన, ద్వితీయాలు సేమ్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ద్వివచనం బహువచనంలో ను, శబ్దానికి చివరన ను అని యాడ్ చేయాలి. నెక్స్ట్ తృతీయ విభక్తి ఏకవచనంలో ఆ,